యొక్క పర్వదినాన, ఈ యొక్క సుదినాన, ఈ యొక్క శుభదినాన, ఈ యొక్క మహాశుక్రవారం నాడు మీ అందరికీ శుభాకాంక్షలు తెలియజేసుకుంటూ ఒక వాక్యం చదువుకుందాం. నిర్గమకాండం 15వ అధ్యాయం 11వ వచనం చదువుకుందాం. యెహోవా వేల్పులలో నీ వంటి వాడెవడు? పరిశుద్ధతను బట్టి నీవు మహనీయుడవు, స్తుతి కీర్తనలను బట్టి పూజ్యుడవు, అద్భుతములు చేయువాడవు, నీ వంటి వాడెవడు? దేవుడి యొక్క వాక్యాన్ని దీవించిన గాక. ఈ యొక్క వాక్యం మనకి ఏం చెప్తుందంటే, మరి వేల్పులలో నీ వంటి వాడు ఎవడు? మరి సాటి లేని దేవుడుగా ఈ యొక్క వాక్యాన్ని మనకి దేవుడు తెలియజేస్తున్నాడు. మరి మనం చూసుకుంటే దేవతలు ఎవరైనా కావచ్చు, మరి వేల్పులలో యెహోవా వంటి వారు ఎవరు లేరు అని ఈ యొక్క వాక్యం ఏం చేస్తుంది? దేవుణ్ణి కొనియాడుతా ఉంది. మరి అలాగే చూసుకుంటే కింద పరిశుద్ధతను బట్టి నీవు మహనీయుడవు అని యొక్క వాక్యం చెప్తుంది. ఆయన యొక్క పరిశుద్ధతను కొనియాడుతుంది. స్తుతి కీర్తనను బట్టి నీవు పూజ్యుడవు అని యొక్క వాక్యం చెప్తుంది. అద్భుతములు చేయవాడవు, నీ వంటి వాడు ఎవడు అని చెప్తుంది. స్తుతి పాత్రుడవు, స్తుతి కీర్తనను బట్టి ఆరాధింపదగిన పూజ్యుడు మన దేవుడు. మరి యొక్క వాక్య సారాంశం ఏమిటంటే, మరి దేవుడు సాటి లేని దేవుడు, మరి పరిశుద్ధత కలిగినటువంటి దేవుడు, మరి స్తుతికి పాత్రుడు, మరి అలాగే చూసుకుంటే అద్భుత కార్యములు చేసే దేవుడు. మరి యొక్క సుదినాన, యొక్క శుభదినాన దేవుణ్ణి సాటి లేని దేవుడుగా మనం చూడాలనుకుంటే, మరి ఆయన యొక్క పరిశుద్ధతను మనము పుచ్చుకోవాలనుకుంటే, మరి ఆయన్ని కొనియాడాలనుకున్నా, ఆయన్ని ఆరాధించాలనుకున్నా, ఆయనకి స్తుతి కీర్తనలు మనం పొగడాలనుకున్నా కూడా, ఆయన యొక్క అద్భుత కార్యాలను మన యొక్క జీవితాల్లో అనుభవించాలనుకున్నా కూడా, మనము ఆచార క్రైస్తవులుగా ఉండకుండా దేవుణ్ణి, ఆయన యొక్క చూపిన మాధురిని మనము మన యొక్క జీవితాల్లో ఎప్పుడైతే అలవరించుకుంటామో, దాన్ని అనుసరిస్తామో, అప్పుడు మాత్రమే ఈ యొక్క శుభ శుక్రవారము మన యొక్క జీవితంలో పనిచేస్తుంది. కాబట్టి అలాగే చెప్పుకుంటూ మరి కీర్తనల గ్రంథం 84వ అధ్యాయం 10వ వచనం ఒకసారి చదువుకున్నాం. నీ ఆవరణములో ఒక్క దినము గడుపుట 1000 దినముల కంటే శ్రేష్టము. భక్తిహీనుల గుడారములలో నివసించుట కంటే నా దేవుని మందిర ద్వారమునొద్ద నుండుట నాకు ఇష్టము. మన అందరము చర్చికి ఎందుకు రావాలనుకుంటాం? అసలు మరి ఎందుకు రావాలనుకుంటున్నాం? అందరూ సంఘానికి కానీ, దేవుడి కాడికి కానీ, లోకానికి కానీ. మనకందరికీ ఏం కావాలా? నెమ్మది, శాంతి, సంతోషము, సమాధానము కావాలి. కానీ ఈ యొక్క వాక్యం ఏం చెప్తానంటే, నీ ఆవరణంలో ఒక్క దినం గడుపుట 1000 దినాల కంటే శ్రేష్టము అని చెప్తాను. ఈ యొక్క శుభ శుక్రవారం రోజు మనకి ఈ యొక్క రోజు శ్రేష్టం కావాలనుకుంటే, మనము దేవుణ్ణి ఆనందపరచాలనుకుంటే, మరి దేవుని యొక్క వాక్యం చెప్తుంది, నీ ఆవరణంలో ఒక్క దినం గడుపుట 1000 దినాల కంటే. మనం ఎన్ని రోజులు బతుకుతాం తెలుసా ఈ భూమి మీద? గట్టి కంటే 30,000 రోజులు బతుకుతాం అంతే. కానీ ఇక్కడ దేవుని వాక్యం ఏం చెప్తాం? ఒక్క రోజు దేవుని సన్నిధిలో గడిపితే 1000 దినాల కంటే శ్రేష్టమని చెప్తా ఉంది. మరి కింద ఇంకొక వచనం చెప్తాను, భక్తిహీనుల గుడారంలో నివసించుట కంటే నా దేవుని మందిర ద్వారమునొద్ద నుండుట నాకు ఇష్టము. ఈ వాక్యం ఏం చెప్తానంటే, బయట మనం రాజు కావచ్చు, లేకుంటే ఇంకా హోదా కలిగిన వ్యక్తులం కావచ్చు, దానికంటే కూడా దేవుని యొక్క దారబంధం ఎంత బయట ఆ యొక్క ఆవరణంలో కూర్చొని దేవుని తలుపునొద్ద కూర్చుంటే అంతకంటే శ్రేష్టమైనది మన జీవితంలో ఇంకొక దినం లేదని యొక్క వాక్యం సెలవిస్తాను. అటువంటి దినాన్ని మనం అనుభవించాలనుకుంటే, ఈ శుభ శుక్రవారాన్ని, దేవుని పరిశుద్ధతను, దేవుని అద్భుత కార్యాలను ఆయన స్తుతించాలనుకుంటే, ఇవన్నీ మన జీవితాల్లో జరగాలనుకుంటే, మన శ్రేష్టమైన జీవితాన్ని దేవుని యొక్క సన్నిధిలో గడపాలనుకుంటే మన యొక్క జీవితంలో ఒక క్రమము, క్రమశిక్షణ ఉండాలి. కాబట్టి వాక్యం చెప్పేటప్పుడు ఈ రోజని కాదు, ఏ రోజైనా, ఏ సంఘంలో అయినా, ఎక్కడైనా కూడా దేవుని ప్రసన్నతను మనం అనుభవించాలనుకుంటే లేచిపోకుండా జాగ్రత్తగా, క్రమంగా, క్రమశిక్షణ కలిగి ఉన్నప్పుడు మాత్రమే దేవుని యొక్క ప్రసన్నతను మనము అనుభవించగలం అని చెప్తూ, ఈ యొక్క పర్వదినాన మరి దేవుడు ఆ యొక్క కల్వరి శిలువలో పలికినట్టు అంటే ఆ యొక్క 7 మాటలు మనం ధ్యానించుకొని చుండగా, నాకంటే మరి ముందుగా మరి 3 మాట్లాడారు. ఆ యొక్క వాక్యాన్ని దేవుడు దీవించునుగా కానుచు
మరి నా యొక్క వాక్యంలోకి వెళ్ళేదానికంటే ముందు ప్రార్థన చేసుకొని దేవుని యొక్క సహాయం కోరుతూ వాక్యంలోనికి వెళ్దాం. ప్రభువా మరి సహాయం దయచేయండి. ప్రభువుని యేసుక్రీస్తు నామమున అడిగినాం తండ్రి, ఆమేన్. మరి నాకంటే ముందుగా ముగ్గురు వాక్యం చెప్పారు. దేవుడు కలువరి శిలువలో మరి ఉదయం 9 గంటల నుంచి మధ్యాహ్నం 3 గంటల వరకు ఆ కలువరి శిలువలో మన కోసం, మన నిమిత్తం, మన పాపాల నిమిత్తం ఆ కలువరి శిలువలో ఆయన యొక్క రక్తాన్ని కాచి మనల్ని పరిశుద్ధులుగా చేయటం కోసం ఆయన తన యొక్క పరిశుద్ధతను అంతా వదిలిపెట్టుకొని మన పాపాలను ఆయన మీద మోసుకొని ఆ యొక్క పాపాలను విమోచించడం కోసం ఆ యొక్క కలువరి శిలువ యొక్క కార్యాన్ని దేవుడు చేస్తున్నాడు. కాబట్టి మరి ముందుగా ఆయన ఆ యొక్క శిలువలో పలికిన మాట ఏంటంటే, ప్రభువా వీరేమి చేయుచున్నారో వీరు ఎరుగరు కనుక వీరిని క్షమించు. మరి యొక్క మాట ఏం సూచిస్తుందంటే, ప్రజల్లో ఉన్నటువంటి మనందరినీ గురించి, ప్రపంచంలో ఉన్నటువంటి ఈ యొక్క భూలోకంలో ఉన్నటువంటి ప్రతి ఒక్కరిని గురించి యొక్క మాట సెలవిస్తుంది. మనం ఏం చేస్తున్నామో మనం తెలియదు కాబట్టి దేవుడు మనందరిని గురించి ప్రభువా క్షమించమని అందరిని గురించి ఒక మాట పలికినాడు. మరియు రెండవదిగా ఆయన పలికినటువంటి మాట ఏంటంటే, నీవు నాతో కూడా పరదేశంలో. శిలువలో మరి ఇద్దరు దొంగలుంటే ఒక దొంగ ఎదుట ఈ యొక్క మాట దేవుడు చెప్తున్నాడు. ఏమని చెప్తున్నాడు అంటే, నీవు నాతో కూడా పరదేశంలో ఉండు అని ఆ యొక్క శిలువలో ఉన్న దొంగతో దేవుడు యొక్క మాట చెప్తున్నాడు. మరి మూడో మాటగా, అమ్మా ఇదిగో నీ కుమారుడు అనొచ్చు, తల్లికి తన కుమారుని అప్పగించుకొనొచ్చు ఈ యొక్క మాట. ఈ మూడు మాటలు కూడా ఇతరుల కోసమే దేవుడు ఆ యొక్క కల్వరి శిలువలో పలికినట్టు మనం చూడగలం. ఈ యొక్క 4వ మాటకు వచ్చేసరికి దేవుడు మరి చూసుకుందాం. మార్కు సువార్త 15వ అధ్యాయం 33వ వచనము చదువుకుందాం. చదువు. మధ్యాహ్నము మొదలుకొని 3 గంటల వరకు ఆ దేశమంతటను చీకటి కమ్మెను. 3 గంటలకు యేసు ఎలోయి ఎలోయి లామా సబక్తాని బిగ్గరగా కేక వేసెను. ఆ మాటలకు నా దేవా నా దేవా నన్నెందుకు చేయి విడిచితివని అర్థము. దగ్గర నిలిచిన వారిలో కొందరు ఆ మాటలు విని, ఇదిగో ఏలియాను పిలుచున్నాడనేది ఒకరు పరిగెత్తుకొని పోయి ఒక స్పంజి చిరకలో ముంచి రెల్లును తగిలించి ఆయనకు త్రాగనిచ్చి, తాలుడి ఏలియా వీరిని దింపవచ్చునేమో చూతుమనెను. అంతటా యేసు గొప్ప కేక వేసి ప్రాణము విడిచెను. ఎందుకు వచ్చిన అప్పుడు దేవాలయపు తెర పైనుండి క్రింది వరకు రెండుగా చినిగెను. దేవుడి యొక్క వాక్యాన్ని దీవించున్నాను. మరి మధ్యాహ్నము మొదలుకొని 3 గంటల వరకు ఆ దేశం అంతటా చీకటి కమ్మింది. ఎందుకు కమ్మిందంటే, దేవుడు ఎలోయి ఎలోయి లామా సబక్తా అని ఆ యొక్క కలువరి శిలువలో పలికినట్టు మనం చూస్తాం. ఈ యొక్క దేవుడు పలికినటువంటి ఆ యొక్క మాట, మరి ఈ యొక్క మాట చాలా మర్మయుక్తమైనటువంటి మాట, ఎంతో లోతైనటువంటి మాట. దీన్ని లోతుగా మనము అర్థం చేసుకోవాలన్నా, మరి దీన్ని పరిశీలించాలనుకున్నా, మనం అర్థం చేసుకోవాలన్నా కూడా ఎంతో మిస్టరీ దీంట్లో దాగి ఉంది. ఎందుకంటే ఈ దేవుడు ఎంతో బాధతో, విపరీతమైన ఆక్రందనతో, మరి ఆవేదనతో, నిస్పృహతో, నిస్సహాయతో, ఒంటరితనంగా ఉన్నప్పుడు పలికినటువంటి మాట ఈ మాట. దేవుడు మరి ఎందుకు ఉన్నట్టు నా దేవా నన్నెందుకు విడనాడితివి అని దేవుడు చెప్తా ఉన్నాడు. మనం అలాగే కీర్తనలు చూసుకున్నట్టు 22వ అధ్యాయము ఈ యొక్క వాక్యము 1000 సంవత్సరాల ముందు, దేవుడు పుట్టకంటే ముందే కూడా ఈ యొక్క వాక్యాన్ని దావీదు గారు కీర్తన ద్వారా మనకు చెప్తున్నాడు. 22వ అధ్యాయం చదువుకున్నాం. నా దేవా నీవు నన్నేలా విడిచితివి, నన్ను రక్షింపక నా అర్థధ్వని వినక నీవేలా దూరంగా ఉన్నావు. మరి ఈ యొక్క వాక్యాన్ని మనం చూసుకున్నట్టయితే, మరి దావీదు గారు ఈ మాట రాసేటప్పటికీ రోమా సామ్రాజ్యంలో కానీ ఈ ప్రపంచంలో కానీ శిలువ శిక్ష అనే కానీ శిలువ భరించడం అనేది కానీ ఆ యొక్క శిలువ శిక్ష ప్రపంచంలో లేదు దావీదు మహారాజు గారు రాసేటప్పుడు. ఈ వాక్యం మనకేం చెప్తుందంటే, దేవుడు నిన్న నేడు ఏకరీతిగా ఉన్న దేవుడు అని మనకు చెప్తుంది. ఆయన పుట్టేకంటే ముందే 1000 సంవత్సరాలకు ముందు దావీదు మహారాజు గారి యొక్క మాటను
పొందుపరిచారు. దాంట్లో ఇంకా చూసుకుంటే ఎంతో బాధతో ఎంతో దుఃఖంతో ఆ యొక్క కీర్తన స్టార్ట్ అయ్యి ఒక విజయవంతమైన కీర్తనగా ఆ యొక్క కీర్తన ముగిస్తుంది. కాబట్టి దేవుడు ఎంతో బాధతో ఉన్నప్పుడు, ఇంతకంటే ముందే దేవుడు ఈ యొక్క శుక్రవారము ఆ యొక్క కల్వరిశిలోకి పోయే కంటే ముందే మరి ఆ యొక్క గెత్సెమనే తోటలో దేవుడు ప్రార్థన చేసేటప్పుడు ఆయన యొక్క చెమట కూడా రక్తమయంగా మారేటప్పుడు ఈ యొక్క మాట పలుకుతాడు, నా దేవా నాకు ఈ యొక్క శిలువ శ్రమను తొలగించు అని దేవుడు ప్రార్థన చేస్తాడు. ఎందుకు ప్రార్థన చేస్తా ఉన్నాడు దేవుడు? దేవుడికి తెలుసు కదా నేను యొక్క లోకంలో పుట్టిందే శిలువ మరణం కోసమే. మరి అయినప్పటికీ కూడా ఎందుకు ప్రార్థన చేస్తున్నాడు దేవుడు? ఎందుకు నన్ను విడనాడుతున్నాడని దేవుడు చెప్తున్నాడు దేవుడి దగ్గర. ఇంతకు ముందు మనం బైబిల్లో చూసుకున్నట్టయితే ప్రతి విషయంలోనూ నా తండ్రి చిత్తం నెరవేర్చాకే నేను భూమి మీదకి వచ్చానే యేసు ప్రభువు చాలా సార్లు చెప్పారు. కానీ ఈ మాటకు వచ్చేసరికి నా దేవా అంటాడు. ఎందుకు తండ్రి ఏం లేదు? ఎందుకు నా దేవా అంటున్నాడు? నా దేవా అంటున్నాడు అంటే ఆయన ఎందుకు ముఖం చాటేశాడంటే ఇక మరణం ఏమిటంటే యేసు ప్రభులు వారు ఈ భూమి మీదకి వచ్చినప్పుడు మానవాళి ప్రతి ఒక్కరి పాపం మరి భూత వర్తమాన కాలాలు ఎవరు చేసిన తప్పులు కూడా ఆయన మీద మోపుకొని యేసు ప్రభు వారు ఆ యొక్క పాపం అంతటినీ ఆ యొక్క కల్వరి శిలువలో మరి మోసినట్టు మనం చూడగలం. ఆ యొక్క కల్వరి శిలువలో మోస్తున్నప్పుడు ఈ యొక్క 4వ మాట దేవుడు పలికేటప్పుడు ఆయన దేవుడిని చూస్తూ ఉంటాడు, నా నుండి నీ ముఖం ఎలా తిప్పానో దేవుడు అని కీర్తనకారుడు అనేటప్పుడు. ఎందుకంటే మన దేవుడు పరిశుద్ధుడు, నిష్కల్మషుడు, మరి పాపం లేనటువంటి దేవుడు. దేవుడు ఎందుకు చేయి విడిచినాడు అంటే ఆ క్షణంలో ఆయన పాపాన్ని చూడలేనంత నిష్కల్మషుడు కాబట్టి ఆ యొక్క క్షణంలో దేవుడు ఆ ముఖం తిప్పుకోవాల్సి వచ్చింది. మరి యేసు ప్రభు వారు ఆ యొక్క కల్వరి శిలువలో వాళ్ళు తల మీద ముళ్ళ కిరీటం పెట్టినప్పుడు ఆ యొక్క బాధ కంటే, ఆ యొక్క కొరడాలతో కొట్టిన బాధ కంటే ముఖం మీద ఉమ్ము వేసినా కూడా దేవుడికి బాధ అనిపించలేదు. కానీ దేవుడు ముఖం తీసుకున్నప్పుడు యేసు ప్రభు వారికి అంత బాధ అనిపించింది. శిలువలో యేసుక్రీస్తు గారు ఆ క్షమ అనుభవించేటప్పుడు ఎన్నో కోణాలను ఆవిష్కరిస్తాడు యేసు ప్రభు వారు. ఆ అనుభవం ఎటువంటిదంటే భావోద్రేకకరంగా, మరి సామాజికంగా, మానసికంగా, ఆధ్యాత్మికంగా, శారీరకంగా ఎన్నో విధాలుగా ఆయన శ్రమను అనుభవించినాడు. ఇవన్నీ శ్రమను అనుభవించినా కూడా దేవుడికి ఆ యొక్క ఎడబాటు ఇవ్వలేదు. ఆ నొప్పిని దేవుడు తట్టుకోలేకపోయాడు. దేవుడు ఆ ముఖాన్ని చాటు వేసిన దాన్ని ఆ యొక్క బాధను తట్టుకోలేకపోయాడు. అసలు దేవుడు ఎందుకు ముఖం చాటు వేయాల్సి వచ్చింది? ఎందుకు దేవుడికి మరి తండ్రి అయినటువంటి దేవుడు దగ్గర నుంచి ప్రభు అయిన యేసుక్రీస్తు వారు మరి తండ్రి అయిన దేవుడు ఎందుకు ముఖం చాటు వేయాలంటే ఆయన పాపాన్ని చూడలేకుండా ఉన్నాడు కాబట్టి ముఖాన్ని చాటు వేశాడు. మరి అసలు ఆ ఎడబాటు ఎలా కలిగిందంటే, మరి ఎడబాటు ఎప్పుడు కలుగుతుందంటే దేవుని యొక్క వాక్యం ఏం చెప్తుందంటే పాపం యొక్క జీతము మరణము అని దేవుని యొక్క వాక్యం సెలవిస్తుంది. ఆ యొక్క మరణాన్ని దేవుడు ఎన్నో మరణాలని ఆ యొక్క శిలువ మీద ఆ రోజు మరణం ద్వారా దేవుడు తీర్చాడు. కాబట్టి దేవుడు ముఖాన్ని చాటు వేసింది ఎందుకంటే మరి ఈ యొక్క పాపం నుండి దేవుడు ముఖాన్ని తిప్పివేశాడు. ఈ యొక్క పాపం ఎందుకు వచ్చింది? మరి పాపం ఇచ్చే జీతం ఏమిటంటే మరణం. ఈ మరణం ఎప్పుడు వచ్చిందని మనం చూసుకుంటే మరి ఆదికాండంలోకి వెళ్ళాలి. మనం ఆదికాండంలో మరణం ఎప్పుడు వచ్చింది? మరి కయ్యాను కంటే ముందే మరణము వచ్చింది. ఇక్కడ దేవుడు మానసికంగా కావచ్చు, ఆధ్యాత్మికంగా కావచ్చు, దేవునికి మరి కుమారుడికి తండ్రికి ఎడబాటు ఆధ్యాత్మికంగా కలిగిన, శారీరకంగా కలిగిన కూడా, మానసికంగా కలిగినా కూడా ఆ ఎడబాటు కలిగింది. దేవుడు ముఖాన్ని చాటుగా తిప్పివేయడం జరిగింది. ఆ ఎడబాటు ఎలా వచ్చిందంటే మరి ఎప్పుడైతే హవ్వ ఆదాముకి ఆ యొక్క ఆ పండునిచ్చిందో అప్పుడే మరణం సంభవించిందని దేవుడి యొక్క వాక్యం మనకు సెలవిస్తుంది. ఏమని చెప్తుందంటే దేవుని యొక్క వాక్యము, ఈ పండు తిను దినమున మీరు చచ్చెదరు. మరి చావు అంటేనే మనందరికీ భయం. చావు అనే మాటను కూడా మనం మాట్లాడలేము, మరణం అనే మాటను కూడా మనం మాట్లాడలేము. అటువంటిది ఒక మరణ దినాన్ని శుభంగా మనం పలుకుతున్నామంటే కేవలం యేసుక్రీస్తు వారు చనిపోవడం మాత్రమే మనకి శుభం కలిగించింది. ఆయన యొక్క మరణం ద్వారానే మనకి యొక్క శుభదినం కలిగింది. కాకపోతే మళ్ళీ మనం వెనక్కి వస్తే ఆ యొక్క మరణం ఎలా సంభవించిందంటే ఆ యొక్క పండు తినడం వల్ల, దేవుని ఆజ్ఞ తిరస్కరించడం వల్ల మనకు ఆ యొక్క మరణం కలిగింది. మరి అలాగే చూసుకుంటే మరి ఆయన యొక్క మరణము ఎడబాటు ఎలా వచ్చిందంటే దినమున మీరు చచ్చెదరు అనే దేవుని యొక్క వాక్యం సెలవిస్తా ఉంది. మరి కానీ వాళ్ళు చచ్చిపోయారు ఆ రోజు? లేదు. ఇంకా 930 సంవత్సరాలు ఆదాము గారు బతికి తర్వాత చచ్చిపోయారు. మనం అలాగే చూసుకుంటే ఎడబాటు ఎక్కడ వచ్చిందంటే అక్కడే వచ్చింది.
దేవుడు పిలిచినప్పుడు ఆదాం ఏం చేశాడు? ముఖం చాటు వేశాడు. ఎందుకంటే పాపము దేవుణ్ణి చూడలేదు, దేవుడు పాపాన్ని చూడలేడు, కాబట్టి వాళ్ళు ముఖం తిప్పేశారు. అప్పటి నుంచి మరి ఈ యొక్క భూలోకంలో ప్రతి ఒక్కరికి మరి మనకి దేవుని ఎదుట ఆ యొక్క ఎడబాటు కలిగింది. దేవునికి మనిషికి ఒక అడ్డము ఉంచింది. మనం అలాగే చదువుకున్న వాక్యం చూసుకుంటే మార్కు సువార్త కింద 38వ వచనంలో ఒక వాక్యం ఉంది. అప్పుడు దేవాలయపు తెర పైనుండి క్రిందకు రెండుగా చినిగాను. మరి యొక్క తెర చినగడం అంటే ఏంటంటే మరి మనకి దేవుడికి ఒక అడ్డుగా ఏముంది? ఒక మరణం ఉంది, ఒక పాపం ఉంది. ఆ యొక్క పాపాన్ని తీసుకొచ్చింది ఎవరు? ఆదాం గారు. మరి పుట్టుకతోనే వచ్చింది అది. ఆదాం గారు ఎప్పుడైతే ఆ యొక్క పండును తిన్నారో, ఆ యొక్క ఎడబాటు ఎప్పుడైతే వచ్చిందో, ఆ యొక్క ఎడబాటు ఎట్లా కంటిన్యూ అయిందంటే ఆదాంకి హవ్వకి పడలేదు. చూసుకుంటే కయ్యానికి హవ్వలకి సఖ్యత కుదరలేదు. మళ్ళీ చూసుకుంటే మళ్ళీ కయ్యానికి షేతు కుటుంబానికి సఖ్యత కుదరలేదు. అప్పటి నుంచి కూడా వైరము ఏర్పడింది. ఎవరికి? మనలో మనకే. ఆధ్యాత్మికంగా, శారీరకంగా, మానసికంగా మనుషులు అర్థం కాలేదు. మానసికంగా ఆ యొక్క ఎడబాటు కలిగింది. ఆ ఎడబాటు దేవునితో కూడా మనకి అలాగే ఉంది. దేవుణ్ణి మనం చేరుకోలేక మన పాపం ద్వారా మనకి అడ్డుగా ఆ యొక్క మరణం ఉంది, ఆ యొక్క పాపం ఉంది. ఆ యొక్క పాపం నుంచి వచ్చే మరణాన్ని దేవుడు తీసివేయడం కోసం ఆ యొక్క కలువరి శిలువలో దేవుడు ఈ యొక్క శ్రమను అనుభవించాల్సి వచ్చింది. మరి అలాగే మనం చూసుకుంటే ఈ ఎడబాటు ఎవరికి అర్థమవుతుందంటే, ఇప్పుడు దేవుడు ఎంత బాధతో నా దేవా నన్నెందుకు చేయవలసింది అంటే అది ఎవరికి అర్థమవుతుంది? ఇప్పుడు వివాహం చేస్తున్న భర్త భార్య ఎవరైతే విడిపోయింటారో వాళ్ళకి అర్థమవుతుంది ఆ బాధ. మరి అలాగే ప్రాణ స్నేహితులు ఎవరైతే ఉంటారో వాళ్ళు విడిపోయింటే వాళ్ళకి అర్థమవుతుంది ఆ ఎడబాటు ఏంటనేది. మరి ఎడబాటు ఎట్లుంటదంటే, ఇప్పుడు తల్లికి పిల్లల దూరం అయితే ఎంత ఎడబాటు ఉంటుంది? ఆ యొక్క తల్లికి మాత్రమే తెలుసు ఆవేదన కావచ్చు, ఆ బాధ కావచ్చు, వాళ్ళకి మాత్రమే తెలుసు. అదే బాధను దేవుడు కలువరి శిలువలో నా దేవా నన్నెందుకు చేయవలసినావు అని ఆ యొక్క మర్మం ఏంటంటే దేవుడు ముఖాన్ని తిప్పివేశాడు. ఈ యొక్క పాపాన్ని చూడలేనంత పాపాన్ని మనము దేవుడి మీద మోపాము. ప్రతి ఒక్కరము నిన్న నేడు రేపు ఏకరీతిగా ఉన్నటువంటి దేవుడు వర్తమాన కాలంలో కావచ్చు, భూతకాలంలో కావచ్చు, భవిష్యత్ కాలంలో కావచ్చు, మానవులు అందరూ చేసే యొక్క పాపాన్ని మనము దేవుని మీద మోపేశాడు. ఆ యొక్క పాపాన్ని దేవుడు చూడలేక ఆ యొక్క ముఖాన్ని తిప్పివేశాడు. మరి అలాగే చూసుకుంటే మనము చూసుకుంటే ఇంకొక వాక్యాన్ని చూసుకొని మనము ఈ యొక్క వాక్యాన్ని ముగించుకుందాము. మరి కొలస్సీలకు రాసిన పత్రిక 1వ అధ్యాయం 19వ వచనం. ఆయన యందు సర్వ సంపూర్ణత నివసింపవలెనని ఆయన శిలువ రక్తము చేత సంధి చేసి ఆయన ద్వారా సమస్తమును, అది భూలోకమందున్నవైనను పరలోకమందున్నవైనను వాటన్నిటినీ ఆయన ద్వారా తనతో సమాధానపరచుకొనవలెనని తండ్రి అభిష్టమాయను. మరియు గతకాలమందు దేవునికి దూరస్తులను, మీ దుష్క్రియలు, మీ మనస్సులో విరోధ భావం గలవారై ఉండి మిమ్మును కూడా తన సన్నిధిని పరిశుద్ధులుగాను, నిర్దోషులుగాను, నిరపరాధులుగాను నిలబెట్టుటకు ఆయన మాంసయుక్తమైన దేహమందు మరణము వలన ఇప్పుడు మిమ్మును సమాధానపరచను. మరి దేవుడి యొక్క వాక్యం ఏం సెలవిస్తుందంటే, మనం చేసిన దుష్క్రియలు కావచ్చు, మనం చేసిన పాపక్రియలు కావచ్చు, ఈ యొక్క అడ్డుతర ఏదైతే ఉందో దేవుడు ఆ యొక్క కలువరి శిలువలో ఆ యొక్క పాపాన్ని, ఆ యొక్క మరణాన్ని జయించి మరి ఆ యొక్క అడ్డుతరను చీల్చి నీకు నాకు దేవుడికున్న ఎడబాటుని తీసివేశాడు. ఇప్పుడు దేవుణ్ణి నేను ఇంతకుముందు పాతకాలంలో ఎలా ఉన్నదంటే ధర్మశాస్త్రంలో ఆవరణం ఉండేది, పరిశుద్ధ స్థలం ఉండేది, అతి పరిశుద్ధ స్థలం ఉండేది. మనం చేసిన పాపాన్ని కోడల ద్వారా, మేకల ద్వారా, ఎడ్ల ద్వారా, వాటిని బలిచ్చే ద్వారా దేవుడు మన యొక్క పాపాన్ని తీసివేశాడు. ఇప్పుడైతే అలాగే లేదు. దేవుడు తానే ఒక బలి పశువుగా వచ్చి మన పాపాలను భరించి మన పాపాలకు విముక్తి కలుగజేసి తను మన కోసం ఆ యొక్క శిలువ యాగాన్ని సహించడం ద్వారా మరి ఎలాగైతే ఆ యొక్క కాలంలో యాజకుడు మాత్రమే సంవత్సరానికి ఒక్కరోజు వచ్చి మన యొక్క పాపాలను ఆయన శుద్ధి చేసేవాడు. సంవత్సరం ఆ యొక్క పాపము అలాగే ఉండేది. ప్రతి సంవత్సరము ఆ యొక్క అర్పణ అర్పించవలసి వచ్చేది. ప్రతి సంవత్సరము ఆ యొక్క బలిని మనము అర్పించవలసి వచ్చేది. ఆ యొక్క రక్తం ఎంత మాత్రం కూడా మన యొక్క పాపాలని తీసివేసేవాడు. ప్రతి సంవత్సరం మళ్ళీ పాప విమోచన జరగాల్సింది. కాబట్టి దేవుడు తానే శరీర రూపిగా, మాన రూపిగా
మనుష్య రూపేణ యొక్క భూలోకానికి వచ్చి మరి ఆ యొక్క శిలువ మరణాన్ని పొందారు. మనం అలాగే ఇంకొక వాక్యాన్ని చూసుకొని ఇక్కడ వాక్యాన్ని ముగించుకున్నాం. రోమా 8:35 నేను చదువుతా. క్రీస్తు ప్రేమ నుండి మనలను ఎడబాటు వాడెదరు. ఇప్పుడు మనం చూసుకుంటే మరి ఎడబాటు ఎప్పుడు కలిగిందంటే పాపము చేసినప్పుడు ఎడబాటు కలిగింది. ఆ యొక్క పాపం నుండి విమోచన ఎప్పుడు కలిగింది మనకి? దేవుడు ఎప్పుడైతే ఆ యొక్క కల్వరి శిలువలో బలియాగంగా బలి అయ్యాడో ఆ రోజు మనకి పాప విమోచన కలిగింది. మరి ఈస్టర్ రోజు మనకి ఏమవుతుంది? ఇంకొక ప్రధాన యాజకుడు, ఇవన్నీ లేకుండా, అడ్డంకులన్నీ లేకుండా మనము ప్రభు యేసుక్రీస్తు వారిని కలుసుకునేలాగా ప్రధాన యాజకుడు మన కోసము సమస్తాన్ని కలిగించాడు. మనకి ఆ యొక్క అడ్డుతరం తీసివేసి ఆయన్ని కలుసుకునే విధానాన్ని దేవుడు మనకి చూపించాడు ఈ కల్వరి శిలువలో. మరి అలాగే చూసుకుంటే క్రీస్తు ప్రేమ నుండి ఇప్పుడు మనల్ని ఎడబాపు వాడేవాడు, శ్రమలైనను బాధలైనను, హింసలైనను కరువులైనను, వస్త్రహీనతైనను ఉపద్రవమైనను, ఖడ్గమైనను మనను ఎడబాపు. ఇవేవి కూడా మనము క్రీస్తు ప్రేమలో నుండి ఇప్పుడు ఎడబాపు. ఎందుకంటే క్రీస్తు మన కోసము మన పాప విమోచన ఆయన కల్వరి శిలువలో మన కోసం చేసి ఉంటున్నాడు. అలాగే చూసుకుంటే ఇందుని గురించి రాయబడినదేమనగా, నిన్ను బట్టి దినమెల్లా మేము వధించబడిన వారము, వదకు సిద్ధమైన గొర్రెపిల్లమని మేము ఎంచబడిన వారము, అయినను మనలను ప్రేమించిన వాణిని ద్వారా మనం వీటన్నిటిని అత్యధిక విజయము పొందుతున్నాము. ఇప్పుడు మనం కానీ మన పితరులు కానీ మనకు ముందున్న తరం కానీ వచ్చేవాళ్ళు ఎవరైనా కావచ్చు, చేసిన పాపాలన్నిటి నుంచి మనం ఏం కలిగి ఉన్నాం? విజయము విమోచన కలిగి ఉన్నాము. ఈ వాక్యము సెలవిస్తాము. మరణమైనను జీవమైనను, ఆ యొక్క మరణం నుండి జయించిన దేవుడి యొక్క వాక్యం ఏం చెబుతుందంటే, మరణం కూడా మనల్ని దేవుని ప్రేమ నుండి ఎడబాపలేదు అనే వాక్యం సెలవిస్తాము. మరణమైనను జీవమైనను, దేవదూతలైనను ప్రధానులైనను, ఉన్నవైనను మరి రాబోవునవైనను, రాబోవునవైనను, అధికారులైనను, ఎత్తైనను లోతైనను, సృష్టింపబడిన మరి ఏదైనను మన ప్రభు అయిన యేసు క్రీస్తు యందలి ప్రేమ నుండి మనమును ఎడబాపవని నేరుగా రూఢిగా చెప్పుచున్నాను అని యొక్క వాక్యం మనకు సెలవిస్తాను. మరి యొక్క భూ ప్రపంచంలో మనల్ని క్రీస్తు ప్రేమ నుండి, ఈ యొక్క పాపం నుండి ఇప్పుడు మనల్ని ఏది కూడా ఎడబాపం లేదు. ఎందుకంటే ఆ యొక్క కల్వరి శిలువలో ఆయన మరణించినప్పుడు ఆయన ఏలి ఏలి లామా సబక్త, నా దేవా నా దేవా నన్నెందుకు విడిచినావు అన్నప్పుడు దేవుడు ఆ యొక్క మరణం పైన విజయం పొందాడు. విజయం పొందినప్పుడు అప్పుడు ఏమైందంటే ఆ యొక్క అడ్డుతెర చిరిగిపోయింది. దేవుడికి మనకున్న ఎడబాపు తీసివేయబడింది. మనము ఆయన్ని ప్రత్యేకంగా పర్సనల్ గా ప్రత్యేకంగా ఆయన్ని కలుసుకోగలం. ఆయన యొక్క పరిశుద్ధతను మనము పుణికిపుచ్చుకోగలం. ఎప్పుడైతే మన మనస్సు ఆయన మనస్సుతో కలిసిపోతుందో అప్పుడు మాత్రమే మనము పరిశుద్ధమైన దేవుణ్ణి కలుసుకోగలం. అట్టి యొక్క పరిశుద్ధతను మనం పొందుకోవాలనుకున్నా, దేవుణ్ణి ఆరాధించాలనుకున్నా, దేవుని స్తుతించాలనుకున్నా ఈ యొక్క శుభ శుక్రవారాన్ని ఆచరణగా కాకుండా దేవుని యొక్క పరిశుద్ధతను మనము దేవుడు ఏం చెప్పినాడంటే, నేను పరిశుద్ధులుగా ఉన్న ప్రకారము మీరు కూడా పరిశుద్ధులుగా ఉన్నాను. కాబట్టి ఇప్పుడు నీకు కానీ దేవుడికి కానీ మనకు మధ్యలో ఏమీ లేదు, దేవుడు మనం. కాబట్టి ప్రశాంతంగా ఎప్పుడైతే ఏకంగా మనం దేవుడిని కలుసుకోగలమో అప్పుడు మాత్రమే ఆ దేవుని యొక్క పరలోక రాజ్యాన్ని, దేవుడు చేసిన యొక్క శిలువ కార్యాన్ని మనము పొందిన వారం అవుతాము. దేవుని యొక్క రాజ్యంలో స్థానాన్ని సంపాదించుకునే వాళ్ళు అవుతాం. దేవుడు యొక్క వాక్యాన్ని దీవించిన గాక. ఆమేన్.